హాయ్ అండి అందరూ. మనం ఆలుగడ్డ ఎగ్తో పిజ్జా చేద్దాం రండి. చిన్నవైతే 2, పెద్దవైతే ఒక ఆలుగడ్డ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు తురుముకుందామండి. తురుముకున్న దాన్ని వాటర్లో వేసి పక్కన పెట్టుకుందాము. 2 చిన్న ఉల్లిగడ్డలు తీసుకొని కట్ చేసుకుందామండి. నిలువుగా కట్ చేయండి. 2 చిన్న టమాటాలు తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. మనం ముందుగా తురుముకున్న ఆలుగడ్డ మిశ్రమాన్ని వాటర్ లేకుండా పిండుకొని పక్కన ప్లేట్లో పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుందాము. కళాయి వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేద్దామండి. అందులోనే మనం ఆవాలు, ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిగడ్డ, కొంచెం కరివేపాకు, స్కిప్ చేయకండి, టేస్ట్ బాగుంటుంది. ఇందులో మనం ముందుగా కట్ చేసిన టమోటా వేద్దామండి. 1-2 నిమిషాలు అలా వేయించుదాము. అందులోనే మన ముందుగా తురుము పక్కన పెట్టుకున్న ఆలుగడ్డ తురుము వేద్దాము. 1-2 నిమిషాలు వేయించుదామండి ఆయిల్లో పచ్చివాసన పోయేదాకా. దానిలో మీ టేస్ట్ తగ్గట్టు సాల్టు, కారము, పసుపు, గరం మసాలా వేసి 5 నిమిషాలు అలా వేయించుదామండి. అది రెడీ అయింది. దాన్ని పక్కన పెట్టుకుందామండి. 4 ఎగ్స్ తీసుకొని వేరే బౌల్లో ఇలా బీట్ చేసుకుందాము. దానికి తగినంత సాల్టు, అదే టైంలో మీ దగ్గర మిరియాల పొడి ఉంటే వేయండి, టేస్ట్ బాగుంటుంది. నా దగ్గర లేదు. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని, అదే ఆలు తురుము ఉంది కదా, దాన్ని వేసుకొని కలుపుకుందాము. స్టవ్ వెలిగించి కళాయి పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేద్దాము. అందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆలు మిశ్రమాన్ని వేసుకుందామండి. మంచిగా క్రాక్స్ లేకుండా మంచిగా నీట్గా సర్దండి. దాన్ని 5 నిమిషాలు మూత పెడదాము. లో ఫ్లేమ్లో వేయించుదామండి. నాకు దాన్ని ఆమ్లెట్ తిప్పడం కుదరలేదండి, అందుకే ఇలా ట్రై చేశాను. ట్రై చేయండి, క్రాక్స్ లేకుండా చాలా బాగా వచ్చింది, విరగకుండా ఆమ్లెట్. తిప్పిన తర్వాత కూడా 5 నిమిషాలు అలా లో ఫ్లేమ్లో వేయించుదామండి. మన ఆమ్లెట్ రెడీ అయింది. వేరే ప్లేట్లో తీసుకుందాము. మా ఇంట్లో పిల్లలు ఆ రోజు సండే, చాలామంది పిల్లలు ఉన్నారు. అలా కట్ చేశానండి చిన్న చిన్న పీసెస్గా. మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేయండి. నా ఎదురుగా ఉన్నది మా పెద్ద పాప అండి. చిన్న పాప డ్యాన్స్ ఉందని స్కూల్కి వెళ్ళింది. పెద్ద పాపకు పెట్టాను. టేస్ట్ చాలా బాగుంది అని అన్నది. నేను ట్రై చేశాను, చాలా బాగుంది. హెల్తీగా ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకి ట్రై చేయండి. నిజంగా చాలా బాగుందండి టేస్ట్. ఓకే, బాయ్.